అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆర్గానిక్ ఫార్మింగ్లో అతి ముఖ్యమైన జీవామృతంని మనం తయారు చేసుకుంటున్నాము. దాన్ని తయారు చేయడం ఎలాగ, ఉపయోగించడం ఎలా, ఇవన్నీ నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సుభాష్ పాలేకర్ గారు ఎన్నో సంవత్సరాలు కష్టపడి కనిపెట్టిన అతి గొప్ప ద్రావణం ఇది. సో దీన్ని ఎలా తయారు చేయాలన్నది, దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు మేము ఇప్పుడు 300 లీటర్ల డ్రమ్లో తయారు చేస్తున్నాము. 200 లీటర్ల డ్రమ్కి అయితే 10 లీటర్ల ఆవు మూత్రము, 10 కేజీల ఆవు పెండ, 2 కేజీల బెల్లం, 2 కేజీల శనగపిండి లేదా ద్విదళం ఉన్న ఏవైనా కానీ ఉపయోగించవచ్చు. ఒక సోయాబీన్ మరియు ఈ ఏమంటారు మన పల్లి పిండి కాకుండా మిగిలినవి ఏవైనా కానీ మనం పిండిలాగా చేసుకొని ఉపయోగించుకోవచ్చు. దానికి కావాల్సిన పదార్థాలు మేము 300 లీటర్ల డ్రమ్లో చేస్తున్నాం కాబట్టి మేము 3 కిలోల బెల్లంని నీళ్ళలో కలుపుకున్నాము. అలానే 3 కిలోల శనగపిండి, 15 కిలోల ఆవు పెండ, పచ్చిపెండ, 15 లీటర్ల ఆవు మూత్రము. మనం వీటిని అలానే గుప్పెడు పుట్టమన్ను మనకు కావాల్సినవి. ఇప్పుడు మనం ఆల్రెడీ కలుపుకున్న ఈ 3 కిలోల బెల్లం నీటిని నీటిలో కలిపేసుకుంటాం. అలానే 15 లీటర్ల ఆవు మూత్రము, ఆవు పేడ దేశీ ఆవు పేడే ఉండాలి. మిగిలిన ఆవుల్లో ఇప్పుడు బయట మొత్తం అన్ని జెర్సీ ఆవులు, హెచ్ఎఫ్ ఇవన్నీ ఉంటున్నాయి. ఆవులు వేసే పెండలో కానీ మూత్రంలో కానీ సూక్ష్మజీవులే అసలు ఉండవు అన్నట్లు, చాలా తక్కువ. మన దేశీ ఆవు పేడలో ఒక గ్రాము పేడలో కొన్ని కోట్ల సూక్ష్మజీవులు మనకు ఉంటాయి. సో మనం దేశీ ఆవు పేడనే వాడాలి. దేశీ ఆవు పేడ, దేశీ ఆవు మూత్రాన్ని వాడాలి. మనకు అప్పుడు మంచి రిజల్ట్స్ వస్తుంది. మనకేంటంటే ఈ శనగపిండిని నీళ్ళల్లో కలుపుకొని వేసుకోవాలి. నీళ్ళల్లో కూడా కలిపేటప్పుడు ఉంటలు లేకుండా కలుపుకోవాల్సి ఉంటుంది. ఉంటలు కడతాయి, అట్లా కాకుండా పలచగా కలుపుకోవాల్సి ఉంటుంది. ఇలా మనము ఉండలు లేకుండా కలుపుకోవాలి. శనగపిండిని కలుపుకున్న తర్వాత ఈ ద్రావణాన్ని డ్రమ్లో వేసేసుకోవాలన్నట్లు. ఒకటే బకెట్లో అవ్వలేదని 2 బకెట్లలో కలుపుకున్నాను నేను, ఉండలు రాకుండా ఉండడానికి. తర్వాత మనం గుప్పెడు పుట్టమన్ను అంటే మన గట్ల మీద కానీ ఏ రసాయనాలు వాడకుండా వండిన మట్టి మనకు కావాలన్నట్లు. ఈ మట్టిలో ఏంటంటే సూక్ష్మజీవులు మంచిగా ఉంటాయి అన్నట్లు. సో దానికోసం ఈ పుట్టమన్నుని వాడతాము. సో దీని తర్వాత మనకు ఆవు పేడను కూడా మనం పచ్చిపేడే కానీ ఆవు పేడను కూడా మనం కొంచెం ఇందులో కలిపేసి పెట్టుకుంటే, వాటర్లో కలిపి వేసుకుంటే మంచిగా ఉంటుంది అన్నట్లు.
మా దగ్గర ప్రస్తుతానికైతే ఆవులు లేవు. మాకు దగ్గరలో ఉన్న గోశాల నుంచి మేము ఆవు పేడని కలెక్ట్ చేసుకొని సో ఆవు పేడని మేము వాడుతున్నాము. మంచి అలా మంచిగా వాటర్లో వేసుకొని కలుపుకున్న తర్వాత అందులో వేసుకుంటే బాగుంటుంది. గడ్డి ఇలాంటివి వస్తుంటాయి, తీసేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలన్నట్లు. చాలు ఇట్లా మంచిగా కలుపుకోవాలన్నట్లు ద్రావణంలాగా వాటర్తో. అప్పుడే మిక్స్ అవుతుంది, లేకుంటే ఉండలు అలానే ఉండిపోతుంది కదా. రైట్. సో ఇలా కలుపుకున్న అన్నీ కలుపుకున్న తర్వాత మనం ఒక్కసారి ఇలా తిప్పుకొని సవ్య దిశలో తిప్పాలి. అలానే డైలీ కూడాను మార్నింగ్ అండ్ ఈవినింగ్ సవ్య దిశలో ఒక 1 to 2 minutes ఇలా తిప్పుకోవాల్సి ఉంటుంది. కర్ర తీసుకొని ఇలా తిప్పుకోవడం వల్ల ఏంటంటే గాలి ప్రసరణ జరిగి ఫర్మెంటేషన్కి మంచిగా ఉంటుంది అన్నట్లు. సో ఇలా డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ సవ్య దిశలో కొద్దిసేపు తిప్పుకొని, దీని మెయిన్ ఏంటంటే ఎక్కడైనా నీడ ఉన్న చోట పెట్టాల్సి ఉంటుంది. ఎండలో అలా ఉంచకూడదు, నీడ ప్రదేశంలో పెట్టుకోవాలి. నేను మాకు ఆవులు తెచ్చుకుంటే ఆవుల కోసం షెడ్ వేసుకున్నాం ఇక్కడ న్యాచురల్గానే. సో దాని కింద పెట్టుకున్నాను. మీరు కూడా ఎక్కడైనా నీడగా ఉన్న ప్రాంతంలో పెట్టుకొని చేసుకోవాల్సి ఉంటుంది. దీనిని ఇలా చేసుకున్న తర్వాత ఒక క్లాత్ తీసుకొని గట్టిగా కట్టేసుకోండి. మార్నింగ్ ఈవినింగ్ కలపడం, మళ్ళీ కట్టేసుకోవడం. ఇలా 5 days తర్వాత మీకు జీవామృతం రెడీ అయిపోతుంది. 5 days తర్వాత మీరు మొక్కలకు కానీ స్ప్రేయింగ్కి కానీ లేకుంటే డైరెక్ట్ రూట్ కానీ ఇవ్వచ్చు. దీనికి ఏంటంటే ఒక రేషియో ఉంటుంది, 1:10 రేషియో. 1 లీటర్ జీవామృతంకి 10 లీటర్ల నీటిలో కలుపుకొని స్ప్రేయింగ్ కానీ లేకుంటే వేర్లకు ఇవ్వడం కానీ ఇలాంటివి చేసుకోవాల్సి ఉంటుంది. మరి చిన్న మొక్కలు అయితే వాటర్ని ఇంకొంచెం పెంచుకొని ఇవ్వండి. మొక్కని లేదా విత్తనాన్ని భూమిలో పెట్టిన 15 రోజుల తర్వాత నుంచి 15 లేదా 20 రోజుల తర్వాత నుంచి అయినా కానీ మనము జీవామృతంని ఇచ్చుకుంటూ రావచ్చు. ధన్యవాదాలు. ఏదన్నా మీకు డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్, మరిన్ని ఆర్గానిక్గా న్యాచురల్గా ఎలా పండించాలి అన్నది నేను మీకు ముందు వీడియోస్లలో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. థ్యాంక్ యూ.